వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు షీర్ కుర్మా చేస్తున్నాం అనమాట. షీర్ కుర్మాకి కావాల్సింది నేను రాత్రే నానబెట్టేశానండి. ఇవి కాజు బాదం అన్నీ కొంచెం ఒక 12 తీసుకున్నాను. కాజు 12, బాదం 12. ఇది వచ్చి పిస్తా అనమాట. పిస్తా కూడా నానబెట్టాను. ఇవి సారా పలుకులండి. ఇవి 5 రకాలు. ఇది కాజు, ఇవి చెప్పాను, కాజు, బాదం, పిస్తా. ఇది వచ్చి మన ఎండిన ఇది అనమాట, ఫ్లామస్ అనమాట. ఇది అది నానబెట్టలే, కడిగి పెట్టాను శుభ్రంగా. అది మనం చేసినప్పుడు గీలో ఫ్రై చేయాలన్నమాట. ఇది ఎండి ఖర్జూరం, మీకు తెలిసే. ఇవన్నీ రాత్రి నానబెట్టేసి పెట్టాను. ఇంకా చేసేటప్పుడు నేను ఇవన్నీ మీకు చూపిస్తాను, ఇంగ్రీడియంట్స్ అంతా ఏమేమి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసి చూపించాను కదండి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టాను. కట్ చేసి పెట్టి ఇప్పుడు ఫ్రై చేస్తాను. గీ వేసి ఫ్రై చేసి పెడతాను. ఇప్పుడు కొంచెం మిక్సీలో వేసేసుకుందాం. ఇది చిన్న అమల్ ప్యాకెట్ కూడా మనం పౌడర్ కూడా కలిపి పెట్టుకోవాలండి. అమల్ ప్యాకెట్ మిల్క్ పౌడరు అందులో వేసుకోవాలా. కొంచెం వాటర్ వేసుకో. అర్చనకు చాలా రోజుల నుంచి ఇష్టం అండి షీర్ కుర్మా చేయాలని. అందుకని ఈరోజు మేము షీర్ కుర్మా చేస్తున్నాం, వీడియో తీస్తున్నాం అన్నమాట. కొంచెం పాలు 1/2 లీటరే అండి. 1/2 లీటర్ పాలు మంచి మరగనియాలా. నెయ్యి పోసాము, కాగపెట్టాము. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలి. అన్నీ వేసి కొద్దిగా గార్లిక్ చేయడానికి పెట్టు. చాలు. షీర్ కుర్మా చేయాలంటేనే ముస్లిం వాళ్ళే కదండి బాగా చేస్తారు, కానీ మనం కూడా కొంచెము ట్రై చేయాలన్నమాట చేయడానికి. నాకు ఒక ముస్లిం మా ఫ్రెండ్ ఉండింది, తన బాగా నేర్పించేది. బిర్యానీ తనతో నేర్చుకున్నాను నేను. ఈ షీర్ కుర్మా కూడా తనతోనే నేర్చుకున్నదాన్ని. తను అన్నీ చెప్పేది నాకు. కానీ ఒకరోజు చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు అర్చన అడిగింది కాబట్టి చేస్తున్నాను. అట్లనే వీడియో తీసినట్టు ఉంటుంది, ఆయమ కూడా తిన్నట్టు ఉంటుంది. చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా, ఎవ్రీడే ప్యాకెట్. అట్లా నేను అమల్ ప్యాకెట్ తెచ్చాను. ఇంత షాప్లో తిరిగారండి ఎక్కడ అమ్ముతున్నారని అడిగి తీసుకొచ్చాడు. బాబు అర్చన ఇద్దరు వెళ్ళారు. అంటే అప్పుడైతే స్వీట్ షాప్లో అంతా ఉండిందనమాట. ఇవి ఎదురుగుండానే పెట్టేవాళ్ళు స్వీట్ షాప్లో. ఇప్పుడు అక్కడ కూడా లేదు. అడిగాము, మళ్ళీ ఎక్కడో చెప్పిండ్రు ఒక షాప్ నెంబర్, అక్కడికి వెళ్ళి అడిగి తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది, కానీ మనం కొంచెం ఇప్పుడు మనం తీసి పెట్టాము కదా అమల్ ప్యాకెట్, కొంచెము కాజు, బాదము ఇవన్నీ మనము సారా పల్కి ఇవన్నీ కొంచెం నూరాం కదా. పాలు కింద తెలకర పాలు అది లోతు. ఇప్పుడు ఆ పాలు మనం తీసినాం కదా, పాల పౌడరు, కాజు అవన్నీ మనం పేస్ట్ చేసి పెట్టాం కదా, అందులో ఒక వాటర్ పోయి కలుపు చిక్కబడుతుంది. ఇందా ఆఫ్ చేయన్న, ఇందా అది కడిగిపోయి కడుగు, చేతులు పెట్టి కడుగు. కొంచెము చిక్కదనం అవుతుంది అనమాట. ఇప్పుడు కలుపు ఇప్పుడు కలుపు. మనం ముందే అవన్నీ పోస్తే కొంచెము అడుగున్న పట్టేస్తుంది. అందుకనేసి మనము మంచి బాయిల్ అయినాక పాలు అప్పుడు పోయాలి. సేమియా మిల్క్ మేడ పొట్ట పెరుగు, అల్లరి పొట్ట పెరుగు. అల్లరి పొట్ట పెరుగు. పొట్ట పెరుగు. అల్లరి పొట్ట పెరుగు. 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 పొ
కైలవలి. మన సవంగాలు అంటే సేమ్యాలంటే అవి కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇవి కానీ దారం దారం లాగా ఉందండి. ఇవి ఎలా ఉంది చూడండి, దారం దారం లాగానే ఉంది, తొందరనే మెల్ట్ అయిపోతుంది. ఎవరైనా ఇదంతా డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసి మంచి కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఎవరైనా ఇలా మనకు చుట్టాలు వచ్చారనుకో ఎమర్జెన్సీగా చేసి ఇవ్వచ్చు. కానీ ఈజీ అండి చాలా, ఇవి చేయాలంటే ఒక 5 minutes కూడా పట్టది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే. చూడ కదా కొంచెం వెచ్చుకొని కొంచెం కలికి ఇంత కూడా ఉత్తి కలికి. చిక్కదనం వచ్చేస్తుంది, స్వీట్నెస్ ఉంటుంది, మన ఇష్టము. ఇలాచి నేను ఇలాచి పౌడర్ చేసి రెడీగా పెడతానండి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసి ఇలాచి అన్నీ వేసేసి మంచి మిక్సీ పట్టి పెట్టుకుంటాను. ఎప్పుడు ఎమర్జెన్సీ ఇట్లనే పాయాసాలు అవి ఇవి చేస్తూ ఉంటా కదా పౌడర్, కానీ స్మెల్ మంచిగా ఉంటుంది ఇలాచి పౌడర్ వేస్తే. ఇప్పుడు నేను ఊరికే చూపించాను, అన్నీ అర్చననే చేసింది. షీర్ కుర్మా అర్చన షీర్ కుర్మా కూడా చేస్తుందంటే చూడండి. ఇప్పుడు చూడ అర్చన. సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రంజాన్కు మా ఇంట్లోనే షీర్ కుర్మా. ఎన్నో సంవత్సరాలు నన్ను నేర్చుకొని కూడా తనతోని ఇప్పుడు ఆ మైండ్లోకి వచ్చి నేను చేస్తున్నాను అనమాట. ఇట్లా డేక్ సకీలో వెచ్చుకో. హాయ్ పని మటే ముద ఫన్. సో ఈరోజు మా అత్త చేసిన షీర్ కుర్మా. అత్త చేయలేదు, నేను చెప్పాను, తన చేసింది అనమాట. నేను చేసిన షీర్ కుర్మా చూసి నేను టెంప్ట్ అయ్యి నాకు మాటలు కూడా రావడం లేదు. నాకు ఇది ఎప్పుడు తినాలని ఉంది. సో టేస్ట్ చేస్తాను. సూపరా, ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇట్లా నేర్చుకున్నా. నీకు ఎప్పటి నుంచి ఆశ ఉండింది తినాలని? ఒక 2 weeks నుంచి నాకు షీర్ కుర్మా అని ఉండే. ఫైనల్లీ అది ఈ రోజు అయింది. ఎక్కడ దొరికిందా మరి? అవి ఎక్కడెక్కడ వెతికారు ఇద్దరు కలిసి? షాప్లో తిరిగాము, షాప్స్ కి, అస్సలు దొరకలేదు. మీరు ఇంకొక అంకుల్ సజెస్ట్ చేస్తే కొంచెం లాంగ్ లో ఉండే వెళ్ళి చేసేసరికి ఈ రోజు అయింది. అది 2 days పట్టింది కదా, తీసుకొచ్చి కూడా 2 days అయిపోయిందండి. ఇంకా ఇంకా ఏమేమి చేయాలని ఉంది ఇప్పుడు? ఇక మెల్ట్ చేస్తే నువ్వే చెయ్యాలా కదా, అత్త చూయిస్తుంది, నువ్వు చెయ్యాలా. ఈసారి నేనే డైరెక్ట్ గా చేస్తా, ఎవరు సపోర్ట్ లేకుండా. ఈ వంట కాడ నువ్వే ఉండాలా. షీర్ కుర్మా చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా రెసిపీతో మీ ముందు ఉంటా. ఇంకా ఇది మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్లో చెప్పండి. వీలైనంత వరకు షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
కొత్త వీడియోతో మేము ఇంకా కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం. ముందు ఉంటాం. అంటే అర్చనకి ఇవన్నీ మేము చెప్తున్నా, ఎందుకంటే తన కొత్త కదా, కొన్ని మర్చిపోతుంది, నవ్వుతుంది అన్నమాట. వీడియో ముందు మాట్లాడాలంటే నవ్వుతుంది, వీడియో ముందు మాట్లాడకపోతే తర్వాత మాట్లాడితే బాగా మాట్లాడుతుంది, జోకులు గీకులు మంచిగా మాట్లాడుతుంది. అందుకని షీర్ కుర్మా ఎదురుగుంది, మీతో ఎంతసేపు మాట్లాడుతుంది, అది ఎప్పుడు నేను తినాలా, ఈ వీడియో ఈ అత్త కట్ చేస్తుందా లేదా అని నన్ను తిట్టుకుంటుంది. దీని ముందు పెట్టేసింది, కానీ ఈమె మాట్లాడిపిస్తుంది, నన్నేమో సబ్స్క్రైబ్ చెప్పు అని అంటుంది. కానీ నేను ఎప్పుడు తినాలా, ఈమె ఎప్పుడు కట్టేస్తుంది, నన్ను కూడా తిట్టుకుంటుంది. కానీ ఈ వీడియో మీకు నచ్చుద్దండి, మీరు కమెంట్లో చెప్పండి. అర్చననే చేపించాను, అర్చనతోనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాము. నెక్స్ట్ వీడియో కొత్తగా ఏదైనా ట్రై చేస్తాము. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. See you again. Stay tuned to. Bye.